నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రామమయం విశ్వమని మోదీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చ. అయోధ్య కార్యక్రమంలో మోదీ ప్రసంగం భక్తుల్లో ఉత్సాహం. ధర్మధ్వజ ఆవిష్కరణ వేడుకలో ప్రధాని భావోద్వేగ వ్యాఖ్యలు. రామాలయ కార్యక్రమంపై జాతీయ చర్చగా మారిన మోదీ వ్యాఖ్యలు. చీరలు రుణాల విషయంలో హరీష్ రావు విమర్శ. మహిళా చీరల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్ రావు చీరల సంఖ్య తగ్గించారని హరీష్ ఆరోపణ. వడ్డీ లేని రుణాల వ్యవహారంపై హరీష్ విమర్శలు కొనసాగింపు. బతుకమ్మ చీరలతో పోల్చి ప్రస్తుత ప్రభుత్వంపై హరీష్ విమర్శ. టీటీడీ నిధుల డిపాజిట్పై సజ్జల కీలక ఆరోపణలు. 2014 నుండి 2019లో ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్లపై సజ్జల ప్రశ్నలు. టీటీడీ ధర్మ డబ్బు వినియోగంపై పారదర్శకత కోరిన సజ్జల. టీడీపీ హయాంలో బ్యాంకు డిపాజిట్లపై విచారణ కొనసాగుతోందని స్పష్టం. పేద ఇళ్ల నిర్మాణంపై మంత్రి పార్థసారథి హామీ. 2029 నాటికి ప్రతి పేదకు ఇల్లు ఇస్తామని పార్థసారథి హామీ. 3 లక్షల ఇళ్ల పంపిణీ పూర్తి చేశామని ప్రభుత్వం వెల్లడింపు. పరకామణి కేసుపై భూమన స్పందన. పరకామణి కేసుతో తనకు సంబంధం లేదని భూమన స్పష్టం. రాజకీయ ఒత్తిడి వల్లే విచారణ జరుగుతోందని భూమన వ్యాఖ్య. టీటీడీ నిర్ణయాలు నిబంధనల ప్రకారమే చేశానని భూమన హామీ. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తిరిగి రాజకీయాల్లోకి రానున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల శ్రీకాకుళం రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో పాల్గొని 2 నిమిషాల హాజరు కాదు సూటిగా 2.5 కోట్ల భవనం నిర్మాణం ప్రకటించడం, తన రాజకీయ భవిష్యత్తుపై అవసరం వచ్చినప్పుడు రీ ఎంట్రీ ఉంటుందని వెల్లడించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఏ పార్టీలో లేరని, వైసీపీపై పరోక్ష అసంతృప్తి వ్యక్తం చేస్తూనే భవిష్యత్తులో క్రియాశీలక పాత్రను నిరాకరించలేదు. బీజేపీ, టీడీపీ, జనసేన ఆహ్వానాలను తిరస్కరించగా పవన్ కళ్యాణ్తో 20 దశాబ్దాల స్నేహాన్ని గుర్తు చేశారు. వైసీపీ కాలంలో టీటీడీ బోర్డు సభ్యత్వం, రాజ్యసభ సభ్యత్వం, పార్టీ నెంబర్ 2 స్థాయి వంటి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి కావటం వల్ల ఆయన తదుపరి నిర్ణయం ఏది అయినా కీలకమే. కొత్త పార్టీ అవకాశాన్ని కూడా గతంలో ప్రస్తావించడం ఆయన కదలికలపై మరింత దృష్టి ఆకర్షిస్తోంది. చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా. బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానం. హైదరాబాద్ సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం సంభవించి అక్కడ గందరగోళం నెలకొంది. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల లోపం కారణమయ్యే అవకాశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి కావడంతో రోగులు, సిబ్బంది, కూలీల భద్రతపై బాధ్యత మరింత పెరుగుతుంది. పునర్నిర్మాణం జరుగుతున్న విభాగం అత్యవసర సేవలను అందించే ప్రాంతం కావడంతో ప్రమాదం చిన్నదైనా పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఘటన అనంతరం అధికారులు పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి కీలక నిర్మాణాల్లో ప్రమాణాలు పాటించకపోవడం వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. लेकिन हमें कुछ यश नहीं आया उसमें, तो एक पेशेंट की डेथ हुई है. बाकी उसके साथ और 2 पेशेंट काफ़ी क्रिटिकल है. तो हम कोशिश कर रहे हैं, ऑपरेशंस वगैरह शुरू हो जाएंगे इमीडिएटली. सीटी स्कैन, अल्ट्रासाउंड, एक्सरेज, बाकी सब ट्रीटमेंट उनको खून चढ़ाया गया है. जितना मैक्सिमम पॉसिबल है ट्रीटमेंट हमने यहाँ पे करने की कोशिश कर रहे हैं. और 2 लोग के अभी तक स्टेबल है. फ्रैक्चर्स मल्टीपल फ्रैक्चर्स है उनमें. హిందూ పోలీసులపై మాత్రమే నియమాలు కఠినంగా అమలు చేయబడి ఇతర మతాలకు మాత్రం సడలింపులు ఇస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీశారు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు పోలీస్ సిబ్బంది సెలవు తీసుకుని మాత్రమే మాల వేసుకోవాలని నిబంధనలు పెట్టడం ఆచారాలకు విరుద్ధమని ఆయన అన్నారు. ముస్లిం పోలీసులకు ఇలాంటి పరిమితులు లేకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. హిందూ పోలీసులపై ఇలాంటి అదనపు నిబంధనలు
మత స్వేచ్ఛను లంఘిస్తున్నాయని, ఇది సమానత్వానికి విరుద్ధమని రాజాసింగ్ తీవ్రంగా విమర్శించారు. దేవోత్థానాలపై ప్రశ్న లేవలెత్తేందుకు గతంలో తనపై కేసులు పెట్టారని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కూడా హిందూ భావాల పరిరక్షణ కోసం పోరాడుతానని చెప్పారు. ప్రభుత్వ విధానాలు పక్షపాతం చూపుతున్నాయో లేదో ప్రజాస్వామ్యంలో దానిపై ఓపెన్ డిబేట్ అవసరం ఉందని ఆయన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఒకవేళ జాబ్ లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్షా సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూల్ ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమితి అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? రంజాన్ సమయంలో చాలా మంది ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ చాలా మంది రోజులు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా. ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు, ఏ టైం అయినా మస్జిద్కి పోవచ్చు, నమాజ్ చదవనికి పోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఆయన వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు? ఇట్లాంటి ఆదేశం రంజాన్ సమయంలో ఎందుకు బయటికి రాదు నేను అడుగుతున్నా. అంటే హిందూ ఫెస్టివల్ ఉంటే, హిందూ పండగలు వస్తే, అయ్యప్ప స్వామి దీక్షా సమయం వస్తేనే ఇట్లాంటి రూల్స్ యాద్ వస్తుందా నేను అడుగుతున్నా. మా రేవంత్ రెడ్డి గారికి నా ఒక్కటే ఒక నివేదిక, రూల్ ముస్లిమ్స్ గాని, హిందువులు గాని, సిక్కు గాని, ఇసాయిలు గాని ఒకటి సమానం ఉండాలి. అంటే హిందూ ముస్లిమ్స్ రెండు కళ్ళులాగా ముఖ్యమంత్రి గారు మీకు ఉండాలి. రూల్ హిందువులకి ఏ విధంగా మీరు పెడుతున్నారు, వచ్చే సమయంలో రంజాన్ సమయంలో కూడా ముస్లిమ్స్ కూడా అట్లనే ఒక రూల్ పెడితే చాలా బాగుంటది. లేకపోతే హిందువులో ఏం మెసేజ్ పోస్తుంది? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, ఆల్రెడీ మీరే అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, హిందూ పార్టీ కాదు. దానికి మీరు ప్రూవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. సంగారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నియోజకవర్గ ప్రధాన నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని 84 గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత అందరికీ ఉందని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని గ్రామాలకు తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించే బాధ్యతను కూడా తానే తీసుకుంటానని జగ్గారెడ్డి చెప్పారు. కష్టకాలంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని నిలిచిన నిజమైన కార్యకర్తలకే ఈసారి అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ని ఈ ఊరుకు రోడ్డు తెస్తా, ఈ ఊరికి నేను సార్తో మాట్లాడి రోడ్డు తెస్తా, సార్తో మాట్లాడి పండ్ల రైతులకు రోడ్లు వేపిస్తా. రైతులకు చెప్పండి, పండ్లవాడ అంటే రైతులు పంట పండించిన రైతులు పంటని మార్కెట్ పట్టణానికి తీసుకుపోవడానికి ఎంత రోడ్లు కావాలో మీరు అన్నది మీ గ్రామంలో చెప్పండి. రేపు కాంగ్రెస్ కండువా సర్పంచ్ని గెలిపివని ఈ ఊరికి మెయిన్ రోడ్ చేస్తా, ఈ ఊర్లలో ఇంటర్నల్ రోడ్స్ వేపిస్తా, చేళ్ళకానికి తొవ్వల రోడ్ వేపిస్తా అని మీరు మాటించుకోండి. అర్థమైన అందరికీ. రామగుండం నియోజకవర్గంలో దారి మైసమ్మ, పోచమ్మ వంటి సంప్రదాయ దేవాలయాలను తొలగించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గోదావరికని ప్రాంతంలో 46 ఆలయాలను కూల్చివేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని ఆయన విమర్శించారు. ఈ కూల్చివేతలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలపై జరిగాయని, దీనిపై ప్రభుత్వం మౌనం ఎందుకు వహిస్తోందని ప్రశ్నించారు. శాంతియుత నిరసన తెలిపిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం హక్కుల ఉల్లంఘన అని అన్నారు. పూర్వ వైభవం పేరిట చిన్న వ్యాపారులను బలవంతంగా రోడ్డున పడేయడం, సింగరేణి నిధులతో నిర్మించబోయే షాపింగ్ కాంప్లెక్స్ లో వారికి స్థలం ఇవ్వకపోవడం అన్యాయమని చెప్పారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం తీసుకుంటే కనీసం ప్రజల గొంతుకలను ఇలా సముదాయాన్ని సింగరేణి కట్టేటువంటి చిరు వ్యాపారస్తులకు అప్పగించాలి. అదేవిధంగా మైసమ్మ కుళ్ళకు కట్టినటువంటి కూలగొట్టినటువంటి వాళ్లకు శిక్ష విధించాలని అయోధ్య ధర్మధ్వజ ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రామభక్తుల ఉత్సాహాన్ని నింపాయి. సంపూర్ణ విశ్వం రామమయం అయింది, రామభక్తుల సంకల్పం నేటితో సాక్షాత్కరించింది అని ఆయన అన్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుక మరో 500 సంవత్సరాల పాటు రామభక్తి వైభవాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ధర్మధ్వజం కేవలం జెండా కాదని, భారతీయ సంస్కృతి పునర్నిర్వాకాశానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకాన్ని వివరించారు. రామాలయ నిర్మాణం భారతీయుల ఏకతను ప్రపంచానికి చూపిన గొప్ప ఘట్టమని పేర్కొన్నారు. దేశమంతా ఒకే భక్తిభావంతో కలిసిన రోజుగా ఈ వేడుక చరిత్రలో నిలుస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. రామతత్వం దార్శనికతగా, సంస్కృతిగా, జీవన విలువగా భారత్ను ముందుకు నడిపిస్తుందని చెప్పారు. असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है। सदियों के घाव भर रहे हैं, सदियों की वेदना आज विराम पा रही है, सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है। आज उस यज्ञ की पूर्णाहुति है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही। जो यज्ञ एक पल भी आस्था से डिगा नहीं, एक पल भी विश्वास से टूटा नहीं। आज भगवान श्री राम के गर्भगृह की अनंत ऊर्जा, श्री राम परिवार का दिव्य प्रताप इस धर्म ध्वजा के रूप में इस दिव्यतम भव्यतम मंदिर में प्रतिष्ठापित हुआ है। और साथियों, ये धर्म ध्वजा केवल एक ध्वजा नहीं, ये भारतीय सभ्यता के पुनर्जागरण का ध्वज है। इस पर रचित सूर्यवंश की ख्याति, वर्णित होम शब्द और अंकित कोविदार वृक्ष राम राज्य की कीर्ति को प्रतिरूपित करता है। ये ध्वज संकल्प है, ये ध्वज सफलता है, ये ध्वज संघर्ष से सृजन की गाथा है, ये ध्वज सदियों से चले आ रहे स्वप्नों का साकार स्वरूप है। ये ध्वज संतों की साधना और समाज की सहभागिता की సార్థక్ పరిణితి. సిద్దిపేటలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు మహిళలకు చీరల పంపిణీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. బతుకమ్మ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం 1,30,000 మహిళలకు చీరలు అందించగా ప్రస్తుత ప్రభుత్వం ఎస్హెచ్జీ గ్రూపుల్లోని 40 లక్షల మందికి మాత్రమే ఇవ్వడం వివక్ష అని అన్నారు. సిద్దిపేట జిల్లాలో 3.83 లక్షల మహిళల్లో కేవలం 1.99 లక్షల మందికి మాత్రమే చీరలు ఇవ్వడం అన్యాయమన్నారు. 2 చీరలు ఇస్తామని చెప్పి 1 మాత్రమే ఇవ్వడం మోసమని వ్యాఖ్యానించారు. పట్టణాల్లో ఎన్నికలు లేనివక్కడ వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోవడం రాజకీయ ప్రయోజనాలకే సూచిక అని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 ఇవ్వాలన్న హామీ నెరవేరలేదని గుర్తు చేశారు. వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా.
2 పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్ళు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు, ఓన్లీ ఎస్హెచ్సి గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు 1,30,00,000 మందికి చీరలు వచ్చేది. ఇప్పుడు ఎస్హెచ్సి గ్రూప్లలో ఎందరున్నారు? 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా వస్తలేదు. అంతే కదా. మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు, బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు. ఆనాడు 1,30,00,000 మందికి ఇస్తే ఇవాళ కేవలం 46 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. పోనీ అవి 2 పండుగలు అన్న 2 ఇచ్చిండ్రా అంటే ఒకటే ఇచ్చిండ్రు. అది కూడా ఒకటే కలర్. మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే, మన సిద్దిపేట జిల్లాలో 3,83,000 మంది ఆడపిల్లలు ఉన్నారు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 3,83,000 మంది ఉంటే ఇస్తున్నది ఎంతమందికి? 1,99,000 మందికి ఇస్తున్నారు. అంటే సగం మందికి వస్తున్నాయి, సగం మందికి వస్తాయి. నిజంగా ఇచ్చేది ఉంటే 2 పండుగలు 2 బతుకమ్మలు ఇచ్చినా బాగుంది, లేదు అందరికి ఇచ్చినా బాగుంది. అది కొందరికే ఇచ్చుడు, ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా. దానికి నాకు బుద్ధి ఉంది అంటుండు నేను. ఇంకా దాన్ని ఏమంటుండు, సారే వ్యక్తి అంటుండు, చీరిచ్చి సారే వ్యక్తి అంటుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సారే వ్యక్తుడు అంటే నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి నెలకి 2,500 ఇస్తా అన్నారు. మనకు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అంటే ఎంత అవుతుంది? 60,000 రూపాయలు. నిజంగా చీరతోని నువ్వు ఇస్తానన్న 60,000 కూడా ఇస్తే అప్పుడు సారా పెట్టినా. 60,000 ఇచ్చినాక సారా పెట్టినట్టు అయితే తప్ప, నువ్వు సగం మంది ఆడోళ్ళకి ఇచ్చి 2 ఏళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక్క చీరకు సారీ పెట్టినా అంటే ఇది ఎవరి చెవులో పువ్వు పెట్టుకుంటూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇండ్ల నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వమే నిర్మిస్తున్న ఇల్లు సగం వరకు నిర్మించేసి వదిలివేయడం ఆ సమయంలో ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఆ ఇళ్ల పరిస్థితిని పరిశీలించడానికి తాను వెళ్లినప్పుడు ఒక్క నిర్మాణం కూలిపోవడం భద్రతా ప్రమాణాలు ఎక్కడా పాటించలేదని నిరూపించిందని చెప్పారు. పేదల కోసం నిర్మించిన ఇల్లు ఇంత నాసిరకంగా ఉండడం చాలా బాధాకరమని, కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ప్రజలు ప్రమాదంలో ఎలా జీవించారో అర్థం చేసుకోవడం కష్టమని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ ఇళ్లను పునర్నిర్మాణం చేసి లబ్ధిదారులకు సురక్షితంగా అప్పగించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం అవ్యవస్థ పేదలపై ఏ విధంగా ప్రభావం చూపిందో ఈ సంఘటనతో బయటపడింది అని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ అందుబాటులోకి తీసుకుని రావాలని తిరిగి ప్రభుత్వం ద్వారా అట్టి దానికి టెండర్లు వేసి పనుల నిర్మాణం వేగవంతం చేసి ఆ డబుల్ బెడ్రూమ్లను ఈ ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధిదారులకు అందజేయాలని చెప్పిన లక్ష్యంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో పాటు అధికారులు, ఆర్డినరీ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా పరిశీలించడానికి వెళ్ళినాం. ఆనాడు మేము ఏదైతే నాణ్యత లేని కట్టడాలు కడుతున్నాం చెప్పడం అనే ఆరోపణ చేసిన దాని నిదర్శనం ఈరోజు మేము పోయి నిలబడి చూస్తున్నా గానీ కుంగింది, కూలిపోయింది. మీరు చూశారు అక్కడ కాళేశ్వరము అట్టడు కుంగిపోయింది, అన్నారము సుందిల దగ్గర బుంగలు పడి సీప చేసింది. ఇది కేసీఆర్, కేటీఆర్ నాటి బీఆర్ఎస్ పరిపాలన జరిగినటువంటి నిర్మాణాలు. ఇంకా భవిష్యత్తులో ఏమెక్కడెక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ అక్రమార్జన కోసం నిర్మాణం చేసినటువంటి కట్టడాలు చెప్పని చూస్తే మేము అంటే ఆనాడు ఎక్కడైతే ఇప్పుడు బహుశా మీరు విజువల్స్ పాతవి చూస్తే, నేను ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు రీసెర్చ్ చేసినప్పుడు అనేక అక్రమ కట్టడాల పైన కానీ లేకపోతే నాణ్యతలను కట్టడానికి ధర్నాలు చేసినాం. ఇక్కడ కూడా మీరు ధర్నా చేసిన వారు బహుశా విజువల్ మీరు చూస్తే అన్నట్టు విజువల్ కూడా దొరకవచ్చు. ఎక్కడైతే మేము నిలబడ్డ దగ్గర కుంగిపోయిందో అక్కడ కూడా మీ గతంలో ఇది నాణ్యతలను కట్టడం చెప్పినట్టు సందర్భం. ఈరోజు నాణ్యత లేని కట్టడానికి నిదర్శనం ఆనాటి నాయకులు కేవలం అక్రమార్జనకే తెరలేపిండ్రు, ఆనాడు కట్టడం వల్ల చెప్పండి నిదర్శనం. అయినా ఎవరికి ఏం జరగలేదు. మేము మళ్లీ చక్కటి కట్టడాలు నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేస్తాం. ప్రజలందరూ కూడా గమనించాలి, ఆ 10 సంవత్సరాలు దోచుకొని దాచుకుని చెప్పండి నిదర్శనంగా ఈరోజు ఇలాంటి కట్టడాలు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు మేము అనడం కాదు, స్వయంగా సొంత చెల్లి కవితనే అన్నది. హరీష్ రావు ఇంట్లోనో సంతోషరావు ఇంట్లోనో బంగారమయమైతే తెలంగాణతో బంగారమయం కాదు. అవినీతి అక్రమాలు జరిగింది. నిన్న వరంగల్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేసింది, మెదక్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేస్తుంది.
అంటే సొంత ఇంటి నుంచి కూడా నిరసన వస్తున్న సందర్భంలో ఈరోజు స్వయంగా కూడా వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కుంగిపోయింది, కూలిపోయింది స్వయంగా చూశారు. ఇది వారి హయాంలో అవినీతి అక్రమాలకు నాణ్యత లేని కట్టడాల నిర్మాణానికి పరాకాష్ఠగా మనం స్వయంగా చూడవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాం. టీటీడీ నిధుల దుర్వినియోగంపై మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014 నుండి 2019 టీడీపీ హయాంలో 1300 కోట్లను నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారని ఆరోపించారు. టీటీడీ నిధుల్లో 10% కంటే ఎక్కువ మొత్తాన్ని ప్రైవేట్ బ్యాంకులో పెట్టకూడదన్న నియమాన్ని స్పష్టంగా ఉల్లంఘించారని చెప్పారు. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం సాకులు చూపుతూ కాలక్షేపం చేసిందని, అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విచారణలను రాజకీయ ప్రతీకారంగా చేయలేదని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న విచారణలు టీడీపీ చేస్తున్న అక్రమాలపై ఆధారపడి ఉన్నాయని, వైఎస్ఆర్సీపీ టార్గెట్ కోసం ప్రారంభించలేదని స్పష్టం చేశారు. 300 కోట్లు ఎస్ బ్యాంక్ అనే దాంట్లో చేశారు. సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయినాక ఇదేంటిది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఉండాలి కదా ఆయన మొత్తం తీసి నేషనలైజ్డ్ బ్యాంకు మార్చారు. నెలకు అది క్రైసిస్లో పడిపోయింది ఎస్ బ్యాంకు. దాని మీద ఇన్వెస్టిగేషన్లో జరిగి మళ్ళీ ఇప్పుడు కోరుకుందో ఏదో అయినట్టుంది, కానీ అప్పుడైతే క్రైసిస్ వచ్చినట్టుంది ప్రైవేట్ బ్యాంకు. మరి నీ నిబంధనలు నువ్వు ఉల్లంఘించినావు. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేశాడు అది లేదు. నువ్వు ఆ రోజు వాళ్ళ హయాం టీటీడీ హయాంలో ఆ బోర్డు చేసిన తప్పు క్లియర్గా అక్కడ కనపడుతుంది. కరప్షన్కు స్కోప్ ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. 1300 కోట్లు డిపాజిట్ చేసి నువ్వు ఒక బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా చేశావు. చేసినందుకు బదులు ఎంత తీసుకున్నావో తెలియదు. మరి అనొచ్చుగా చేయాలి. ఆ రోజు దాన్ని సాల్వ్ చేశారు, ఆ రోజు పాయింట్అవుట్ చేశారు. దాని మీద అరెస్టులు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని టేకప్ చేసేయాలి. ఎందుకంటే చేతి నిండా పని ఉంది, జనానికి చేయాల్సింది ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ సిస్టమ్స్ ఎవాల్వ్ చేసుకుంటూ పోయినారు తప్ప దాని మీద అదొక స్కామ్ అని చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినాం, ఇదేంటో చేశాము, క్లియర్ కట్ ప్రూఫ్ ఉన్న దాంట్లో చేశాము. ఏది ఆ స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఏదైతే చేశామో దానికి ఏదైతే వాళ్ళకున్న ఒప్పందం ప్రకారం క్యాబినెట్ అప్రూవ్ చేసిన దానికి డీవియేట్ చేస్తూ కార్పొరేషను, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను నేరుగా ముందే పేమెంట్ పంపడం, అది కూడా షెల్ కంపెనీస్ నుంచి ఎండ్ పార్టీస్కి వెళ్ళిపోయినట్టు ప్రూఫ్తో సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ రిలేటెడ్ వాళ్ళ దాంట్లో బయటపడడం. దర్ ఇస్ ఎ క్లియర్ కట్ ప్రూఫ్, బేసిస్ ఉంది ప్రైమా ఫేస్. పేదలందరికీ గృహ నిర్మాణం కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గృహ నిర్మాణం రంగంలో వేగంగా చర్యలు తీసుకుని ఇప్పటికే 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందించామని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించే దిశగా భారీ కార్యక్రమం రూపొందించామని తెలిపారు. మౌలిక వసతులు, నాణ్యతా ప్రమాణాలు, పారదర్శక కేటాయింపులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని చెప్పారు. డబ్బుల కొరత, గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించడం వంటి అడ్డంకులను అధిగమించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను నిర్దాక్షిణ్యంగా 9,20,921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరో 5 లక్షల ఇల్లు ఉగాది కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. రాక్రీట్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఈ స్కీమ్కి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా సందర్భంగా చేస్తాను. అంటే 50,402 టేకప్ చేశారు. దాంట్లో 47,850 రూపాయలు 850 ఇళ్ళు మాత్రమే స్టార్ట్ చేశారు, కొంత ఎక్కడ కంప్లీట్ చేయాలి. సో దీని ద్వారా మరి వేలాది మంది లబ్ధిదారులకి తీవ్ర అన్యాయం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను. వీరు దాదాపు 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు. దీన్ని రికవరీ చేయటానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, లేకపోతే మెటీరియల్ తీసేసుకుంటాం కానీ, లేకపోతే ఎక్కువ డబ్బులు డ్రా చేస్తాం కానీ జరిగిందో ఆయా జిల్లాల్లో లీగల్గా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అన్ని కేసులు, క్రిమినల్, సివిల్ అన్ని కేసులు కూడా నమోదు చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. రాక్రీట్ సమస్య
రాజమహేంద్రవరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పండుగ వాతావరణంలో సాగుతున్నట్లు తెలిపారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతి చర్య తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతుల పట్ల సానుభూతి, బాధ్యతతో వ్యవహరిస్తోందని చెప్పారు. ముందస్తు సన్నాహాలు, తక్షణ చెల్లింపులు, రవాణా సౌకర్యాలు, నిల్వ కేంద్రాల ఏర్పాటుతో రైతులకు నమ్మకం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతు సోదరుడికి అండగా ఒక భరోసా ఇచ్చినట్టు మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి మేలు జరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. మీ అందరికీ తెలుసు, ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలోను, కృష్ణా జిల్లాలోను మన ప్రాంతాల్లో ఈ రైతులు ఎంతో ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అన్నపూర్ణ లాంటి జిల్లాలని ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చారు. సో అందులో భాగంగా మాకున్న అంచనాల మేరకు సుమారు 4,90,000 ధాన్యం పండుతుందనే అంచనాలకి 4 లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో. అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి వచ్చిన సంఖ్య 1,35,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. అంటే సుమారు 400 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ చేసాం. జమ చేయడమే కాదు, 4-5 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం. ఇది అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకొని చిన్న పొరపాట్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోను సంచుల విషయంలో కానివ్వండి, రైతులు ఎక్కడ కూడా కష్టాన్ని ఎదుర్కోకూడదు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏ విధంగా ఒక బిడ్డను పోషించినట్టు పంట జాగ్రత్త చూసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి మేము అందించే ఈ వెసులుబాటుని వాళ్ళకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. రైతు సహాయ కేంద్రాల్లో కూడా మా సిబ్బందికి చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం, యంత్రాలు మార్చాం. ఎక్కడ కూడా తేమ శాతంలో పొరపాటు లేకుండా ఒక నమ్మకంతో టీటీడీ పరకామణి చోరీ కేసులో సిఐడి విచారణకు హాజరైన మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది అంటూ తాను ఈ వ్యవహారానికి పూర్తిగా దూరమని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిడితోనే లోకేష్ ఈ విచారణను ముందుకు నెడుతున్నారని విమర్శించారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ప్రతి నిర్ణయం నిబంధనలకు అనుగుణంగా తీసుకున్నానని, పరకామణి వినియోగం భద్రతా వ్యవస్థలు కూడా పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. తనపై వేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి భూ కుంభకోణ ఆరోపణలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కటే దెబ్బతో అదానీ, అంబానీ స్థాయిని మించేలా 5 లక్షల కోట్ల భూ స్కెచ్ వేసినట్లుగా ఆరోపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఈ ఆరోపణలతో రాష్ట్రంలో ఇద్దరు ప్రధాన వర్గాల మధ్య మళ్లీ మాటల యుద్ధానికి నాంది పలికింది. నాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసినట్టు ఇప్పుడు అవినీతి అరాచకాలపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చర్యలను ప్రజలు గమనించాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర భూములు, వనరులు ప్రమాదంలో ఉన్నాయని, ఈ సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్న చిత్క కుంభకోణం కాదు, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ రెడ్డి గారి మనమడికి మునిమనమడి పుట్టేదాకా, వాళ్ళ మునిమనమడి పుట్టేదాకా ఆయన డోక లేకుండా అదానీ, అంబానీ ఒకటే దెబ్బల క్రాస్ కావాలని చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని స్కెచ్ చేసింది. మరి దీని మీద మాట్లాడకపోతే, దీని మీద కొట్లాడకపోతే, దీని మీద పోరాటం చేయకపోతే రేపు ఇక ఎలక్షన్లు ఉండవు, ఏముండవు, కొనుక్కునే ఉంటుంది మొత్తం. ఇక నిలబెట్టి మనిషిని మంచికో 1 లక్ష రూపాయలు వాడేసి కొనేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఇది జరగబోతున్న పరిణామం. ఈ ఎలక్షన్ వదిలేయండి, రేపటికి మీకు హైదరాబాద్ లో క్యాంటీన్ పెడదామంటే జాగా దొరకదు. చూడు, ఇవాళ ఫుట్పాత్ మీద వ్యాపారం చిన్న ఇడ్లీ బండి నడుపుకుంటోని, సమోసా బండి పెట్టుకునేమో హైదరాబాద్ దందని కొడుతుంది. ఇడ్లీ బండి చిన్న చెప్పుల దుకాణం నడుపుకుంటాడు ఫుట్పాత్ మీద కొట్టవతల వారేస్తారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ 9,300 ఎకరాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామమయం విశ్వమని మోదీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చ. అయోధ్య కార్యక్రమంలో మోదీ ప్రసంగం భక్తుల్లో ఉత్సాహం. ధర్మధ్వజ ఆవిష్కరణ వేడుకలో ప్రధాని భావోద్వేగ వ్యాఖ్యలు. రామాలయ కార్యక్రమంపై జాతీయ చర్చగా మారిన మోదీ వ్యాఖ్యలు. చీరలు, రుణాల విషయంలో హరీష్ రావు విమర్శ. మహిళా చీరల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్ రావు. చీరల సంఖ్య తగ్గించారని హరీష్ ఆరోపణ. వడ్డీ లేని రుణాల వ్యవహారంపై హరీష్ విమర్శలు కొనసాగింపు. బతుకమ్మ చీరలతో పోల్చి ప్రస్తుత ప్రభుత్వంపై హరీష్ విమర్శ.
టీటీడీ నిధుల డిపాజిట్పై సజ్జల కీలక ఆరోపణలు. 2014 నుండి 2019లో ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్లపై సజ్జల ప్రశ్నలు. టీటీడీ ధర్మ డబ్బు వినియోగంపై పారదర్శకత కోరిన సజ్జల. టీడీపీ హయాంలో బ్యాంకు డిపాజిట్లపై విచారణ కొనసాగుతోందని స్పష్టం. పేద ఇళ్ల నిర్మాణంపై మంత్రి పార్థసారథి హామీ. 2029 నాటికి ప్రతి పేదకు ఇల్లు ఇస్తామని పార్థసారథి హామీ. 3 లక్షల ఇళ్ల పంపిణీ పూర్తి చేశామని ప్రభుత్వం వెల్లడింపు. పరకామణి కేసుపై భూమన స్పందన. పరకామణి కేసుతో తనకు సంబంధం లేదని భూమన స్పష్టం. రాజకీయ ఒత్తిడి వల్లే విచారణ జరుగుతోందని భూమన వ్యాఖ్య. టీటీడీ నిర్ణయాలు నిబంధనల ప్రకారమే చేశానని భూమన హామీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.